నేల కస్తూరి తిలకంబు మర్కటమునకేల మలయ జంబు. నిగాదారి పెళ్ళం నీళ్ళకొస్తుంది, సావిట్లో వాళ్ళు సాటుకు జరగండి అందంట. ఏంటది? మినిమం డిగ్రీ ఉండాలండి. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థమవుతుంది. నామాలు బొట్లు అన్ని పెట్టుకొని, కుంకుమ పసుపు బొట్లు అన్ని పెట్టుకొని 1 గంట రాత్రి లేచి 2 గంటల దాకా 2:30 దాకా తిరుగుతుంది, ఇంటికి వస్తుంది. దుష్ట శక్తులు ఊర్లోకి రాకుండా ఆవిడ కాపలా కాస్తుందని మన నమ్మకం కదా. మరి ఇప్పుడు నేను కొన్ని లిమిట్స్ దాటుతున్నానంటే ఊరికే దాటం కదా, టెంపర్ లేసుద్ది బాలయ్యలాగా. తొక్కి పడేస్తా. ఇల్లు జాటు మంత్రాలు ఉంటాయి. ఇల్లు జాటు మంత్రం అంటే ఒక ఇంటికి ఇల్లు జాటు మంత్రం అమావాస్య రోజు. ఇల్లు జడ్డ ఇల్లు జడ్డ ఏంటి? ఇల్లు జాడంట. అది తెలుగు, తమిళమా, మలయాళమా, కన్నడమా, హిందీయా, పంజాబీయా, నీకు దండం పెడతానరా. ఒక అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పెళ్లి కాని వాళ్ళని చంపి ఎముకలు తీసుకొచ్చుకుందాము సమాధి చేసిన తర్వాత అనుకున్నాం. పెళ్లి గాని పురుషుణ్ణి బలిస్తే మనం స్వర్గానికి పోతాం. నిజమే కదా. ఫలానా భార్య అందంగా ఉన్నది, మరి నాకు తెప్పి నాకు 5-6 వేలు ఇస్తే నేను ఆమెను ఇడిచిపెట్టి ఇడిగత్తదని. ఇప్పుడు నేను 50 వేలు ఇస్తే శ్రీలలో వచ్చిద్దా? ఏం మాట్లాడుతున్నారండి? నరాలు కట్ అయిపోయింది. మొండి చేతిలోడు గొడ్డు గేదె పాలు రాత్రి అంతా బిచ్చాడంట. ఏంటో చెప్పాను మళ్ళీ నాకు. విగ్రహాలు నిష్ఠ కలిగినవని. ఇప్పుడు శవాల మీద నిష్ట కలిగిన వాడు దాన్ని నాగెత్తాడు మొత్తం ఏలాడే శవాన్ని కింద నుంచి పైదాకా. అలాగే ఈశ్వర దండకం కానీ గండబిరుణ దండకం కానీ. ఈశ్వర దండకమా? ఉందా? అది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఒకవేళ ఆంజనేయుని ఒకడు పంపేది ఉంటే భైరవ మంత్రం చదివింది అనుకోండి, ఈ పీసుగోడికి అసలు ఆంజనేయ స్వామిని చూస్తే ఈ లంగోటి ఎత్తుకుని కింద పోసేసేవాడు. కింద తడిచిపోయి కాళ్ళ మీద నుంచి ఇప్పుడు సినిమాలో చూపిస్తా చూడండి. పోయాడా? లేదు, పోసాడు. యేసు తాను చెప్పుకున్నాడు రాజు, అందుకే దులిపారు బూజు. వాహ్ 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 వాహ్. దేవతలంటే పిచ్చి భక్తిని, శివుని భక్తులం. ఇప్పుడు శవం భక్తుడు. దైవ బలము లేని నాడు కలహించి గొర్రె ఖర్చు అంట. గొర్రెలకు బాగా ప్లే అయిందిగా ఇది. ఏం చెప్తా నెక్స్ట్ స్టోరీలు? మీరు బాగా ఎగ్జైట్ అయ్యి మమ్మల్ని ఎగ్జైట్ చేస్తున్నారు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు.